దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని ఉదయకాల ప్రార్థన సమయమునకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము 94వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. ఆమెన్. పిల్లారా, దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో మనల్ని ఎంత ధైర్యపరుస్తుందో ఒకసారి గమనించండి. మన జీవితాల్లో ఒకవేళ ఏదైనా కష్టము, సమస్యలు, బాధలు, కన్నీరు, పిల్లరా అస్వస్థతతో కూడినటువంటి పరిస్థితులు, ఆటుపోటులతో కొట్టిమిట్టాడుతూ ఉంటే, ఒకవేళ మన దినాలు చాలా కష్టముగా ప్రారంభమవుతూ ఉంటే, పిల్లరా దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నీతిమంతుల యొక్క కష్ట దినములను దేవుడు పోగొడతాడంట. పిల్లారా, వారికి నెమ్మది కలుగజేయుదువు. కష్టాలన్నీ పోయి మనకు దేవుడు నెమ్మదినివ్వబోతున్నాడు. మన శ్రమ, మన బాధలు, మన నిందలు, మన అవమానాలు, మన బలహీనతలన్నిటినీ యేసయ్య కొట్టివేస్తున్నాడు. ఆయన కాచిన ప్రశస్తమైన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగుతుంది. దేవుని యొక్క వాక్శక్తితో పిల్లరా, దేవుడు నా వాక్కును పంపి నేను వారిని బాగు చేస్తానని వాగ్దానం చేసిన రీతిగానే ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టమున్నా, బాధున్నా, సమస్యన్నా, వేదనున్నా, అవమానాలున్నా, నిందలున్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులున్నా వాటన్నిటినీ దేవుడు పోగొట్టి నీకు నెమ్మదిని దేవుడు కలుగజేయబోతూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, ప్రార్థనాపూర్వకముగా మన దినచర్యలను మనం ప్రారంభించుకుంటూ మనకు నెమ్మదినిస్తున్నటువంటి దేవుని స్తుతిస్తూ మన కష్టాలన్నిటిని పోగొడుతున్న దేవునికి పిల్లారా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దినమంతా ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉండలాగిన ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిని సిద్ధం చేసుకుందాం. అలాంటి కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెల్లేని స్తుతి స్తోత్రములయ్యా. గత రాత్రంతా కూడా ఆరోగ్యకరమైన మీరు రెక్కల చాటున భద్రపరిచి సుఖమైన నిద్రనిచ్చి ప్రాతకాలమున సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రానియడలు ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. బిడ్డల చదువుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపి యేసయ్యా వాళ్ళు స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్ళొస్తున్నప్పుడు మీ సన్నిధి వారిని బలపరచునుగాక ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ మైస్ఫూన్లో ప్రతి అవసరత ఇచ్చే దేవుడు గనుక తండ్రి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగాలు ఆ కుటుంబాలకు, ఆ బిడ్డలకి ఎంత అవసరం ఎరిగిన దేవుడు గనుక నీ మహిమలు తండ్రి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి. హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపద ఇచ్చేయండి. పని ఒత్తిడి ప్రభావ మీరు తగ్గించమని వేడుకొనిచున్నాను తండ్రి. బిడ్డలు చేసిన వ్యాపారాల మీ సన్ని తోడుగా ఉంచండి. మంచి లాభాలు ప్రభావ బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తాను వాగ్దానం చేసిన దేవుడు గనుక నీ మహిమగిలిన కార్యాలు నిశ్చయముగా బిడ్డల జీవితాలు యేసుక్రీస్తు నామములో జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల వివాహము కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ప్రార్థిస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో మహిమగిలిన కార్యాలు చేయండి. సంతానం లేక సతమతమైపోతూ అనేక నిందలు పడుతున్న నీ బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల యొక్క గర్భం ఫలించునుగాక ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు ప్రభు బిడ్డల జీవితాలు మీరు జరిగించమడుకునిచున్నాను. గర్భంతో ఉన్న వారికి సుఖమైన ప్రస్తుతం దయచేయండి. తల్లి బిడ్డ వేరగు వరకు ఆరోగ్యక్రమం రెక్కచాటున భద్రం చేయమని వేడుకొనిచున్నాం. దేవనికి స్తోత్రాలు చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య సమాధానం, ఐక్యతను కలుగు చేయండి నాయన. విచ్ఛిన్నమవుతున్న కుటుంబ జీవితాలు మీరు కట్టమని వేడుకొనిచున్నాను. దేవ మనస్పర్ధలు మీరు తొలగించమని వేడుకొనిచున్నాను. దేవనికి స్తోత్రాలు. కుటుంబాలు తండ్రి నెమ్మదిని సమాధానం కలుగు చేయండి. ఇదిగో తండ్రి దుఃఖ సాగులున్న కుటుంబాలు మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచమని వేడుకొనిచున్నాను. బిడ్డలు ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ఆర్థిక దారిద్ర్యం యేసు నామములో కాలిపోనుగాక. కుదులోని బంగారాలు యేసు
యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలు ప్రభు ఈ దినమన్నాయన నీ బిడ్డలు చేయించిన ప్రయాణంలో మీ సన్ని తోడుగుంచాను. క్షేమకరం ప్రయాణాల బిడ్డలకి మీరు హ్యూమన్ వేడుకనిచ్చున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు, ఉద్యోగాలు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రత బిడ్డలకు దయచండి. సొంత గృహాల బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తున్నాను. కోర్టు కేసుల నుంచి బిడ్డలకు విడుదల ఇచ్చిన ఆయన పాడి పంటలు మీరు ఆస్వాదించమేడుకునిచ్చున్నాను. చేపలు చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రొయ్యలు చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా వేటాడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రతనిచ్చి బిడ్డల యొక్క చేతి పనులు మీ సన్నిధి నుంచి గొప్ప కార్యాలు జరిగించమేడుకునిచ్చున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. అయ్యా చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు దయచండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమేడుకునిచ్చున్నాను. బీపీని, షుగర్ని, థైరాయిడ్ని, గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల దయచేయండి. వెన్నెముక సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. తలనొప్పి నుంచి విడుదల ఇచ్చాను. గర్భాశయ సమస్యలు, అయ్యా పీసీడీఓ ప్రాబ్లమ్స్ యేసుక్రీస్తు నామములో క్యూరములుగా ప్రార్థిస్తున్నాను. కంటి సమస్యలు, పంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, అయ్యా ఎదుగుతున్న హెయిర్ ఫాల్స్ నుంచి విడుదల ఇచ్చాను. రక్తహీనత నుంచి విడుదల ఇచ్చాను. నీరసం నుంచి విడుదల ఇచ్చాను. ఎవరైతే హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను సెలవిచ్చాను. మీ బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని, నెమ్మదిని ఇచ్చాను. ఎవరైతే తన చెడు వ్యసనాలకి గురైపోయి ఉన్నారో తండ్రి, చెడు అలవాట్లతో ఉన్నారో యేసుక్రీస్తు నామములో ఆ వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. సమాధానం ప్రతి కుటుంబానికి దయచేయండి. సంతోషం ప్రతి కుటుంబానికి దయచేయండి. మనశ్శాంతిని ప్రతి కుటుంబానికి దయచేయండి. అయ్యా ప్రతి కుటుంబంలో మనశ్శాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్న బిడ్డల మీద దీవించమేడుకునిచ్చిన ఈ దినాన బిడ్డలు చేసిన ప్రయత్నాల్లో వారి పనుల ప్రారంభంలో మీ సన్నిధి తోడుగుంచండి. వారు అడిగిన వాడికన్నా, ఊహించిన వాడికంటే అత్యధికమైన కార్యాలు చేయండి తండ్రి. బిడ్డల జీవితాల్లో మూయబడిన ప్రతి ద్వారం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామములో అగ్నికంచి వేస్తున్నాను. ఎటువంటి శోధన ఏ రూపంలో కూడా ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడమని వేడుకొనిచున్నాను. సేవ చేసిన దైవజనులు మీరు బలపరచండి. మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని, నెమ్మదిని దయచండి యేసయ్య. వారి కుటుంబాలు ఆస్వాదించండి. వారి సేవను అభివృద్ధిపరచమని వేడుకొనిచున్నాను. ఆత్మీయంగా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు వృద్ధిలో చేయండి. ఆర్థికంగా బలపరచండి. మంచి ఆరోగ్యాల బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను. ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలు దీవించి ఆరోగ్యకరమైన మీరు ఎక్కువసారిని భద్రం చేసి యువకుల శోధనలు ప్రవేశించుకున్న మీరు కాపాడమని, ఈ దినచర్య అంతట్లో మీరు తోడుగునమని, అయ్యా ఎటువంటి శోధన ఏ రూపంలో రాకుండా కాపాడమని దైవ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మికుని సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా యేసయ్యతో సహవాసం వచ్చిన ప్రతి కుటుంబానికి సదాకాలం ప్రభు ప్రసన్న తోడుగు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.